ప్రెగ్నెన్సీ ఉమెన్ బేబీ హెల్తీగా ఉండాలంటే వాళ్ళు తీసుకోవాల్సిన ఫుడ్స్, అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏంటి? తీసుకోవాల్సిన ఫుడ్స్ అంటే హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి, ఐరన్ రిచ్ డైట్ తీసుకోవాలి, కాల్షియం రిచ్ డైట్ తీసుకోవాలి. నేను అందరూ అఫోర్డబుల్ చేసుకునే ఫుడ్ థాలీ నేను చెప్తాను మీకు. మనకి రైస్లో కూడా షిఫ్ట్ టు బ్రౌన్ రైస్ తీసుకోండి. ఈ ఏవైతే మైదా, వైట్ షుగర్, వైట్ రవ్వ ఇలాంటివన్నీ కూడా స్విచ్ టు బ్రౌన్స్. అండ్ మీ థాలీలో ఒక ఆకుకూర పప్పు కంపల్సరీ ఉండాలి. ఆకుకూర పప్పు ఎందుకు చెప్తానంటే అనీమియా అన్నది చాలా కామన్ ప్రెగ్నెన్సీలో. మనకి హిమోగ్లోబిన్ ఫామ్ అయ్యేది ప్రోటీన్ అండ్ ఐరన్ మాయిటీ. సో అవి రెండు కంబైన్ చేస్తే మనకి హిమోగ్లోబిన్ ఫామ్ అవుతుంది. సో హై ప్రోటీన్ ఉండేది పప్పు ధాన్యాల్లో, ఐరన్ ఉండేది ఆకుకూరలో. సో ప్రతిరోజు ఆకుకూర పప్పు అనేది వెరీ ఇంపార్టెంట్. పోతే విడిగా కూడా ఆకుకూర ఒక కప్ తినమని చెప్తాను, ఎందుకంటే ఇట్ విల్ యాడ్ లాట్స్ ఆఫ్ ఫైబర్ టు ద డైట్ అండ్ ఆల్సో ఇట్ విల్ హెల్ప్ ఇన్ కాన్స్టిపేషన్. ప్రెగ్నెన్సీలో కాన్స్టిపేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో కాన్స్టిపేషన్ మనకి ఫ్రీ అవ్వడానికి ఆకుకూరలు చాలా హెల్ప్ అవుతాయి. అండ్ 4 to 5 liters ఆఫ్ వాటర్ ఇన్ ఎనీ ఫామ్. అంటే 5 బాటిల్స్ తాగాల అంటే లేదు, 3 బాటిల్స్ తాగండి. మిగతా 2 బాటిల్స్ నిమ్మకాయ రసము, లేకపోతే కీరా దోసకాయ జ్యూస్లో కొంచెం వాటరు, మజ్జిగలో కొంచెం వాటరు, అట్లా అన్నీ కలుపుకుంటే మనకు ఓవరాల్గా 4 to 5 liters ఆఫ్ వాటర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ హ్యాండ్ఫుల్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అంటే మనకి అంజీర్, సోక్డ్ బాదాం అండ్ వాల్నట్స్ కంపల్సరీ చెప్తాం. అంజీర్లో మనకు ఐరన్ ఎక్కువగా ఉంటుంది, మనకి వాల్నట్స్లో ఫైటోఈస్ట్రోజన్స్ అవి ఎక్కువగా ఉంటాయి, బాదాంలో మనకు అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అవన్నీ ఎక్కువగా ఉంటాయి, విచ్ విల్ హెల్ప్ బేబీస్ బ్రెయిన్ గ్రోత్కి బాగుంటుంది. చియా సీడ్స్ కూడా మనకి ఒమేగా 3s ఎక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ చాలా హెల్ప్ అవుతాయి. ఫ్రూట్స్లో ప్రతిరోజు మెడిసిన్ లాగా తినాల్సింది ఒక యాపిల్, ఒక దానిమ్మ కంపల్సరీ. యాపిల్లో మనకి లైకోపిన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, సో దట్ విల్ హెల్ప్ ఇన్ ప్రివెంటింగ్ బీపీ. అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. మనకి పొమగ్రనేట్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. సో ఇవి రెండు తింటే మనకి యాంటీ ఆక్సిడెంట్స్, ఐరన్ రిచ్ చాలా బాగుంటుంది అనమాట. అదొకటి. అండ్ ఆల్సో ప్రోటీన్ పౌడర్ చెప్తాము. ప్రోటీన్ పౌడర్ కంపల్సరీ అండ్ 2 eggs కంపల్సరీ. వాళ్ళకి కొంచెం బ్లూ స్క్రీన్ తగ్గించమని చెప్తాము. మనకి ఏదున్నా 10 పడుకోమని చెప్తాము. మధ్యాహ్నము ఒక 1 hour కంపల్సరీ పడుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోమని చెప్తాము. సో దట్ రక్త సరఫరా బాగుంటుంది బేబీకి, బేబీ గ్రోత్ కూడా బాగుంటుంది, బీపీ కూడా ప్రివెన్షన్, ఐయూజీఆర్, ప్రీవియస్ లో బర్త్ వెయిట్ ఏమైనా ఉన్నా కూడా తగ్గిపోతాయి అనమాట. సో ఇవన్నీ జాగ్రత్తలు చెప్తూ ఉంటాం అనమాట డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఓకే మ్యామ్, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.